ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇంకా నేనైతే 6కి అలా లేసాను. నైట్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. పడుకునేసరికి అయితే 1:32 అయిపోయింది. ఇంకా 5కి అయితే లెగలేకపోయాను. ఇంకా 6కి అయితే లేసానండి. ఇంక ఇప్పుడైతే లేసా కదా, ఇంకా బ్రష్ అయితే చేసేసాను. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇల్లంతా కూడా అండి నీట్గా క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా చూడండి నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఇంక చీపురు కట్ట చుట్టూరు నా చుట్టూరు అలా తిరుగుతూనే ఉంటుందండి, అడ్డొస్తానే ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఎప్పుడు పోస్ట్ చేస్తాను అన్నది అయితే తెలియదండి. ఇప్పటికే దసరా అయిపోయి 3-4 డేస్ అయితే అవుతుంది కదండి. ఇంకా డైలీ టైం లేక ఎడిటింగ్ అయితే నేను ఇంకా కంప్లీట్ చేయలేదండి. ఇంకా లేట్ అయ్యేటట్టు అయితే ఉంది. ఇంకా నేనైతే బాగా చేసి వచ్చేసానండి. ఇంకా ప్రసాదం అయితే చేయడం స్టార్ట్ చేసేయాలి. నేనైతే ప్రసాదం పులిహార ఇంకా చక్కెర పొంగల్ అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా శనగలు కూడా శనగల ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నా, కానీ నైట్ నానపెట్టలేదన్నమాట శనగలు. సో ఇంకా చక్కెర పొంగలి పులిహార అయితే చేస్తాను. ఇంకా చూసేయండి. నెక్స్ట్ దీపారాధన కోసం అయితే ప్రమిదలు అయితే ఫస్ట్ నానబెట్టేసుకుంటున్నా అండి, కవర్లో నుంచి తీసి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద అయితే పులిహార కోసం రైస్, చక్కెర పొంగలి కోసం అయితే రైస్ ఉడికిచ్చేసుకుంటున్నా అండి, కుక్కర్లో పెట్టేసుకొని. ప్రసాదాలన్నీ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకొని పక్కన అన్ని పెట్టేసుకున్నా అండి. ఇంకా అవైతే స్టవ్ మీద అవుతున్నాయి. ఇంకా నేను ఇక్కడ దేవుడు పీట దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మవారి పీటను పెడతా కదండి, ఇంకా అక్కడికైతే వచ్చేసి ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పీటను అయితే నీట్గా కడిగేసి అటు ఇటు పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకొని ఒక తమలపాకు అయితే వేసుకున్నా అండి, పెద్దది వేసుకుని దాంట్లో పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షింతలు అయితే వేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టేసి పూలు అయితే పెట్టేశానండి. ఇంకొక ప్లేట్కి అయితే పసుపు రాసేసి కుంకుమ పొట్లు పెట్టేసి బియ్యం అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ మళ్ళీ అక్షింతలు వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. అదే చిన్న బొమ్మ ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకున్నాను. ఇంకా చుట్టూరు నిమ్మకాయలు అయితే పెట్టేసుకున్నా అండి. అమ్మవారికి నిమ్మకాయలు అయితే మనం పెడతాం కదా, సో ఇంకా నిమ్మకాయలు అయితే పెట్టాను. ఆ నిమ్మకాయలు అయితే నేను మా ఆయనగారి బండికి, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటికి అయితే కడతాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే తీస్తానండి, ఆ నిమ్మకాయలు తీసి ఇంకా అప్పుడైతే కడతానమాట. ఇంకా నెక్స్ట్ దీపారాధన కోసం అయితే ప్రమిదలు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా వాటిలో కూడా నూనె అయితే వేసేసి ఒత్తులు వేసేసి ఇంకా దీపారాధనకు రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు కూడా అయిపోయినాయి అండి. ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాను. అన్ని సదిరేసాక ఇంకా నెక్స్ట్ జడ అయితే వేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. పూజకు ముందు అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. పూజ అది కంప్లీట్ అయిపోయాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళానండి. టెంపుల్ చాలా రష్గా ఉంది. అమ్మవారు అయితేనండి చాలా బాగున్నారు. ఇంకా అంతేనండి దసరా వ్లాగ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని.